హలో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ ఊరు నుంచి వస్తుంది, అనకాపల్లి నుంచి బెంగళూరుకి. అందుకే తీసుకోవడానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మాకైతే అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు సరిపోద్ది, పావు గంట. చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఇక్కడైతే బెంగళూరులో మా ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్లు, అనకాపల్లిలో 15 నిమిషాలు, ఇక్కడ 15 కిలోమీటర్లు అనమాట. అంతే తేడా. ఎప్పుడైనా బెంగళూరు నుంచి అనకాపల్లి వెళ్ళాలంటే మధ్యాహ్నం 2 గంటలకు ట్రైన్ అయితే మేము ఇక్కడ 12 గంటలు బయలుదేరిపోతాం అనమాట. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళాలంటే అంత టైం పట్టేస్తుంది. హడావిడిగా వెళ్ళి గాబరాగా వెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే చాలా భయం టెన్షన్గా ఉంటుంది అసలు. అందుకే ఎందుకు వచ్చిన గొడవరా బాబు, కొంచెం ముందుగా వెళ్ళి అక్కడే వెయిట్ చేయడం బెటర్ అని చెప్పేసి ముందు బయలుదేరిపోతాం. ఇంక ఈ రోజైతే అమ్మని తీసుకోవడానికి వెళ్తాం అనమాట. అమ్మ ఒక్కరితే వస్తుంది, ఎవరో లేరు వెనకాతల, ఒక్కరితే ఎక్కిస్తుంది బండి. కొంచెం భయంగా ఉందని అన్నది, కానీ నేను బాగా ధైర్యం చెప్పి పర్వాలేదు వచ్చి అమ్మ, ఏం పర్లేదు, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతావు, ఏం ప్రాబ్లం ఏం లేదు, ట్రైన్ చాలా బాగుంటుంది అని చెప్పి బాగా ధైర్యం చెప్పి ఎక్కించాం అనమాట. అక్కడ అందరూ మా అన్నయ్యలు వదిలి వాళ్ళ దగ్గరుండి, మా అక్క వాళ్ళు అందరి దగ్గరుండి ఎక్కించారు బండి. ట్రైన్ అయితే ఇప్పుడు టైం అయిపోయింది, ప్రశాంతి ఎక్స్ప్రెస్కి వస్తుంది అనమాట. ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అనకాపల్లి నుంచి బెంగళూరు రావడానికి ఇది భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ట్రైన్. ఇది ఇంకా బెంగళూరు లాస్ట్ అనమాట స్టేషను. సో నో వర్రీస్, వెళ్ళిన తర్వాత స్టేషన్లోనే బండి అలా నిలబడి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు మనం ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే బ్యాక్ గేట్కి వెళ్ళిపోవడం బెటర్, ఫ్రంట్ గేట్కి ఎప్పుడు వెళ్ళకూడదు. రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్ నుంచి కన్నా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది, అది 3 or 4కి వస్తుంది. మనకి ఏంటంటే 3 నుంచి 7 వరకు ప్లాట్ఫామ్స్ ఏంటంటే బ్యాక్ గేట్కి వస్తాయి అనమాట. అందుకే మేము బ్యాక్ సైడ్ గేట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంక లోపలికి వెళ్తాం అనమాట. ఎప్పుడైనా ఎవరైనా క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకున్నారనుకోండి, మీరు ఉబర్లో కానీ ఏదైనా సరే, రైల్వే స్టేషన్కి మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి మీకు వెనక్కి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ నుంచి 4 నుంచి ఆ చివరివన్నీ కూడా ఇంక మీకు వెనక్కి వస్తాయి. అందుకే బ్యాక్ గేట్కి వెళ్ళిపోవాలి, మనకి ఈజీ అనమాట, దగ్గరగా ఉంటుంది. నేను ఫ్రంట్ గేట్కి వెళ్ళాలని మాత్రం చాలా కష్టం అయిపోద్ది, బ్రిడ్జెస్ అన్ని దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇది కొంచెం నోట్ చేసుకోండి. ఇప్పుడైతే కార్ ఇక్కడ పార్క్ చేసేసి మేము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. ఇది ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి బుకింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మనం కౌంటర్లోనే తీసుకోవచ్చు, లేదంటే మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఆఫీస్ సరౌండింగ్స్లోనే పాపం చాలా మంది ప్రయాణికులు రెస్ట్ తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళ ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఇక్కడ వెయిటింగ్ రూమ్ లాగా, అలాగే క్లాక్ రూమ్, ఎవరైనా కావాలంటే లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక చూసారు కదా పాపం పడుకుని పెడిగిన ఎవరు, ఇక్కడ చాలా మంది అలా పడుకుని పోయారు ఆ చుట్టుపక్కలంతా, అంటే వెయిట్ చేస్తారు అనమాట వాళ్ళ ట్రైన్ కోసము. సో మనమైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇలా వెళ్తే మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, ఇక్కడ ఇది దాటిపోతే లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ పెద్ద కొండ పెట్టారు, డెకరేషన్గా బాగుంది, ఏదో రాశారు దానిపైన. చూసారు కదా ఇక్కడ ప్లాట్ఫామ్స్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్ ప్రకారం మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తే మనకి ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, ఎవరికి లగేజ్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ క్యాంటీన్స్, ఫుడ్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఎవరైనా సరే. అలాగే ఇక్కడ మనకి ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే తీసుకురావాలి అంటే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మనకి గేట్ వరకు తీసుకురావడానికి ఈ బగ్గీ సర్వీస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా వీళ్ళ నెంబర్ చూసారు కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది 8808806906. దీన్ని నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే వీళ్ళని తీసుకురావాలంటే మనం ఈ నెంబర్కి ఫోన్ చేసామంటే వీళ్ళు వచ్చేస్తారు. వచ్చి చక్కగా మనకి ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకురావాలనుకున్నప్పుడు హ్యాపీగా ఎక్కించేసి లగేజ్ కూడా వాళ్ళే ఎక్కించి తీసుకొస్తారు. 12 రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. అయితే మేము ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేసాం అనమాట. అమ్మ అయితే ఫోన్ల మీద ఫోన్ చేసేస్తుంది, అమ్మ టైంకి వచ్చేయండి, బండి వచ్చేస్తుంది అని చెప్పేసి. మేము వస్తున్నాం అమ్మ, దగ్గరే ఉన్నాం అని చెప్తున్నాం అనమాట. ఇక్కడే ఉన్నాం, వచ్చేసాం ఆల్మోస్ట్ స్టేషన్కి. కంగారేం పడక, అది ట్రైన్ అక్కడే అవుతుంది, ఏం పర్వాలేదు, ఇంకెక్కడికి వెళ్ళదు ట్రైన్, ఇదే లాస్ట్ స్టేషన్ అని చెప్తున్నాను అనమాట. ఇక ఈ పట్టాలు దాటేసి మన అవతలకి వెళ్ళిపోవాలి. నాకు ఈ పట్టాలు దాటినప్పుడల్లా చాలా జాగ్రత్తగా వెళ్తాను అనమాట. ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి ఏ ట్రైన్స్ వస్తాయి కూడా మనకు తెలియదు, కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక మా వారు పరిగెత్తుకొని వెళ్తున్నారు స్టేషన్ దగ్గరికి, వచ్చింది ట్రైన్. ఇంకా నేను వెనకాతలు నెమ్మదిగా వెళ్తున్నాను అనమాట పరిగెత్తలేక. ఇక అవన్నీ దాటుకొని అవతలకు వచ్చాను. ఇప్పుడు ఇదిగో మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట. ఇది బ్యాక్ గేట్ నుంచి వస్తే మనకి చాలా దగ్గర నడుచుకుంటూ వచ్చేయచ్చు, లేకపోతే అటు నుంచి వచ్చాం అనుకోండి చాలా బ్రిడ్జ్లన్నీ దాటుకొని యువతలకు రావాలి. ఇక చూసారు బళ్ళు అవి మనకి ఏంటంటే పార్సల్ బళ్ళు అనమాట, ఇవన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. మన ఇండియాలో ఏదో ఫెసిలిటీ చక్కగా ఇలా దాటి వచ్చు పట్టాలు అవి చక్కగా
ఒక్కోసారి తప్పదు మరి ఇలాగే దాటుకొని రావాల్సి ఉంటుంది అర్జెన్సీ ఉన్నప్పుడు. కానీ ఇది చాలా ప్రమాదకరం, ఇది నీకు ఫాలో అవ్వకండి ఎవరును. ఇక్కడైతే మనకి ఈ ఎండింగ్లో అన్ని జనరల్ బోగీలు అనమాట. ఇక్కడ ఏదో సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది అంతాను. ఇది దాటుకొని మనం వెళ్ళాలి. ఇది దాటుకొని వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది గుమ్ముగూడేస్తారు, గుంపులు గుంపులుగా అనమాట. మొత్తం చాలా మంది జనాలు ఇక్కడ గుమ్ముగూడేస్తారు. ఇది దాటుకొని మనం ఏసీ బోగుల దగ్గరికి వెళ్ళేసరికి చాలా కష్టం, చూసుకొని వెళ్ళాలి. ఇంకా దగ్గరికి వచ్చి మా అమ్మని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను, ఎక్కడ కూర్చుంది, ఏ బెంచ్ మీద కూర్చుందని చెప్పేసి. ఈవిడ B2 అనమాట. B2 నుంచి దిగి కూర్చున్నానమ్మ దానికి ఎదురుగా అని చెప్పింది. ఇక్కడే B2 వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూర్చుందో చూద్దాం. లగేజ్ అంతా వేసుకొని కూర్చున్నానని చెప్పింది. ఎక్కడున్నావు అమ్మ? పార్వతమ్మ. మా అమ్మ పేరు పార్వతి అనమాట. నేను పార్వతమ్మ అని సరదాగా ఏడిపిస్తాను. ఇక్కడ కూర్చుని ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని, చంగా బీరంగు చీర కట్టుకున్న చిన్నది, చక్కగా కూర్చుంది అని ఇలా సామాన్లన్నీ వేసుకొని. నేనే భయపడ్డాను కానీ ఆవిడ ధైర్యంగా ఉంది చక్కగా. నీ బాలగారంలో ఎంత చక్కగా కూర్చుందో. దగ్గర 1 సంవత్సరం అయిపోయిందండి మా అమ్మ వచ్చి. సంవత్సరం తర్వాత ఇప్పుడే రావడం అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా అమ్మని చూసిన వెంటనే. ఒక 15 రోజులు ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ 15 రోజుల్లో చక్కగా బాగా చూసుకోవాలి మా అమ్మని. చాలా హ్యాపీగా ఉంది అమ్మని రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోవాలి. ప్రయాణం చాలా బాగా జరిగిందంట అంతా, చాలా చక్కగా అందరూ బాగున్నారంట ట్రైన్లో చెప్తుంది. అమ్మని రిసీవ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటంటే అమ్మని ఇక్కడ నుంచి మనం గేటు తీసుకెళ్ళిపోవాలి కార్ పార్కింగ్ దగ్గరికి. ఇందాక మీకు చూపించాను కదా బగ్గీ సర్వీస్, ఆ బండిని బుక్ చేసాం అనమాట. వాళ్ళు ఇప్పుడు వస్తారు. లేకపోతే అమ్మని అడలేదు కదా, ఇక్కడ నుంచి మనం నడిచి చాలా దూరం వెళ్ళాలి. మేమైతే ఎలాగో నడుచుకొస్తాం, కానీ ఇంకా ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి గేట్ వరకు నడుచుకోవడం చాలా కష్టం అండి. వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ బాగుంది. వీళ్ళని ముందు ఎక్కించామనుకోండి, లగేజ్ కూడా వాళ్ళతో పాటు మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇక బుక్ చేసిన బండి వచ్చేస్తుంది. ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య ఇక్కడ. సో అందువల్ల బండ్లు పూజ చేస్తారనమాట. ఆ పూజ చేసుకొని తీసుకురావడానికి లేట్ అయిపోయింది, అందుకే పువ్వులు వేసి బాగా అలంకారం చేశారు ఈ బండికి. బాగా పూజ చేసుకొని వచ్చాడు బాబు. ఎక్కించండి అమ్మ అని చెప్తున్నాడు అనమాట. ముందు మా అమ్మని ఎక్కించేస్తున్నాను, లగేజ్ అంతా వెనకని సర్దేస్తాను. సర్దేసి కూర్చుండిపోయి వెళ్ళిపోతే ఇంకా అక్కడ కార్ ఎక్కియొచ్చు. ఇంకా ఆన్ ద వే 2-3 ఎక్కించుకుంటాడంట, అందుకే వెనక సీట్లు ఖాళీగా ఉంచమని చెప్పాడు. అందుకే నేను మా అమ్మ కలిపి ముందు కూర్చున్నాం అనమాట డ్రైవర్ పక్కన. దొరికిందే ఛాన్స్, మా అమ్మతో పాటు నేను కూడా చక్కగా కూర్చుండిపోయాను. నడాల్సిన పనేమి లేదు నాకు, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు జామ్ అని. ఇక్కడ రైల్వే కూలీలకు అర్థమైపోయింది అనమాట. ఇంకా ఏజ్డ్ పీపుల్ ఉన్నారంటే వీళ్ళతో పాటు చక్కగా బండ్లు వెళ్ళిపోతారు. ఇంకా మన అవసరమే ఉండదు వీళ్ళకి. లగేజ్ అది వీళ్ళని అడిగినా సరే వీళ్ళు రారు మనతో అని చెప్పేసి వాళ్ళు ఎవరు మా దగ్గరికి కూడా రాలేదు. సో ఇప్పుడు మేమైతే బ్యాక్ గేట్కి వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మనం లోపలికి వచ్చాం అక్కడికి వచ్చాం అనమాట. ఇంకా మా అమ్మకి టీ తాగాలందంటే ఇంకా మా వారు అక్కడ క్యాంటీన్ ఉంటే క్యాంటీన్ తీసుకెళ్లారు. ఇక లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట, వెయిట్ చేస్తున్నాను వాళ్ళ గురించి. అమ్మ సూట్ కేసు కాకుండా ఇంకా 4 బ్యాగులు తెచ్చింది. ఆ 4 బ్యాగులు ఏడు సర్దిందో నాకు అసలు ఏం తెచ్చిందో ఇంటికి వెళ్ళి అన్నీ ఓపెన్ చేసి చూడాలి. ఇదండి సరౌండింగ్స్ అంతా ఏంటంటే మనకి బెంగళూరు రైల్వే స్టేషన్ బ్యాక్ గేట్ సైడ్ అనమాట. బ్యాక్ గేట్ సైడ్ ఎప్పుడు వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు సైడ్ ఎక్కువ రష్ రద్దీ ఏం ఉండదు. కాకపోతే ఫ్రంట్ గేట్ నుంచి వచ్చినప్పుడు మాత్రం చాలా గందరగోళంగా ఉంటుంది, గజిబిజిగా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనమాట అటు సైడ్. ఇంకా అలాగే క్యాబ్ డ్రైవర్స్, ఆటో వాళ్ళు అంతా కూడా ఉంటారనమాట. ఆటో డ్రైవర్స్ అయితే లోపలికి అసలు అలౌ చేయరు. ఆటో వాళ్ళని బయట గేట్ దగ్గర నుంచి పంపించేస్తారు, మనమే వెళ్ళి ఎక్కాలి బయటకు వెళ్ళి. క్యాబ్స్ అయితే దగ్గరికి వస్తాయి అనమాట, లోపల వరకు వస్తాయి. అండ్ అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, బాయ్.